సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. విజయవాడలో పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పక్క టీడీపీ అంటే కూటమి నేతలందరూ కూడా పేడ విరగడైందని వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే వెన్నుపోటు జనం అని ఇటు వైసీపీ నేతలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. అంటే మీరు వెన్నుపోటు అని మీరు చేస్తున్నారు, మీ పేడ విరగడైంది అని ప్రజలు సంతోషపడుతున్నారని చెప్పి కూటమి నేతలు చేస్తున్నారు. పేడ విరగడైందా లేదా వెన్నుపోటు పొడిచారు, ఏది కరెక్ట్? ఈరోజు మా డిమాండ్ ఒకటే, సంవత్సరం కాలం పాటు ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు ఎన్నికల సమయంలో మాకు అధికారం ఇవ్వండి, మేము హామీలు అమలు పరుస్తామని చెప్పని ఏదైతే చెప్పారో అవి అమలు పరచలేదు. కాబట్టి ప్రజానికం మద్దతుగా, ప్రజానికం తరపున ప్రతిపక్షం కాబట్టి మేము అడిగాం. ఈరోజు వాళ్ళకి సిగ్గుండాలి. పేరా వెళ్ళలేదంటారో, సంక్రాంతి అనుకుంటున్నారో, లేకపోతే దివాళీ అనుకుంటున్నారో, దేనికి చేసుకుంటున్నారు? ఒక పక్క ప్రజానికి ఇబ్బంది పడుతుంటే మీరు సంక్రాంతి ముగ్గులు వేసుకుని టపాకాయలు కాల్చుకుంటారా? కొంచెం సిగ్గుందా కూటమి ప్రభుత్వం వాళ్ళకి? ఈరోజు మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా సిగ్గు సెరవు ఉంటే, ఈ సంవత్సరం కాలం పాటు మేము ఈ పథకాలు చేసాము, రానున్న రోజుల్లో పలానా రోజు ఈ పథకాలు చేస్తామని చెప్పని చెప్పుకోవాల్సింది పోయి, ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మేర ఏరుపు తప్పితే ఈ సంవత్సరం కాలం పాటు కూటమి ప్రభుత్వం ఏదన్నా చేసిందా? ఒక్క పని చేసిందా? మేము చెప్పుకుంటాం 5 సంవత్సరాల్లో ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసామో, ఏ రోజు ఏ కార్యక్రమం ఇచ్చామో, కరోనా లాంటి కష్టకాలంలో కూడా మేము సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి మేము చెప్పుకోగలం. మీరు ఒక్క కార్యక్రమం చెప్పుకోగలరా? మీరు చెప్పుకోగలిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలం పాటు రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే మేము ఏమీ గారు అమలు చేయలేదని చెప్పని మీరు చెప్పుకోగలరు. అది తప్పితే ఇంకా ఏదన్నా మీరు చేశారని చెప్పి ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మీరేమంటున్నారు అంటే ఈ 1 year మీరేం చేశారో డిబేట్కి రండి అని మీరు చెప్తూ ఉన్నారు, సవాల్ విసురుతున్నారు. బట్ దానికి కౌంటర్గా వాళ్ళు ఏమన్నారంటే మాతో డిబేట్ చేయాలంటే మా సమానమైన నాయకత్వం ఉండాలి, లేకపోతే అటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలి వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళకి సమానమైన నాయకత్వం అంటే అన్నను మోసం చేసిన తమ్ముడుగా ఉండాలి, లేకపోతే ప్రభుత్వ భూముల్ని, వరుస భూముల్ని 99 పైసలకే దొబ్బేసిన అంత సమానంగా ఉండాలా, లేకపోతే 10,000 రూపాయలకి 50,000 రూపాయలకి జిల్లా వ్యాప్తంగా ఇసుక దండ, మట్టి దండ, ఫ్లై యాష్ దండ చేసే విధంగా సమానంగా ఉండాలా? ఏ విధంగా సమానంగా ఉంటే వాళ్ళు చర్చకు వస్తారనేది ఒకసారి మేము అందరం గారు వాళ్ళు అడుగుతున్నాం. ఈరోజు ప్రజానికంలో ఉండేవారు, లేకపోతే ప్రజల తరపున ఎన్నికపై ఉన్నారు. రాజకీయంలో సహజం, గెలుపోవటములు అనేది సహజం. ఎవరన్నా గెలుస్తారు, ఎవరైనా ఓడిపోతారు. ఈరోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోతారు, ఈరోజు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలుస్తారు. ఓడిపోయినంత మాత్రాన ప్రజానీకం తరపున క్వశ్చన్ చేయకూడదని చెప్పి నేను రూల్ ఉందా? అంబేద్కర్ గారు ఆ విధంగా ఆయన రాశారా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండొచ్చేమో. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో గెలిచినా ఓడినా ప్రతి భారతీయ పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. అది ఈరోజు మేం చేస్తున్నాం. మీలాగా పదవిని అడ్డు పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ఇసుక, మట్టి, ఫ్లై యాష్ మేము దోచుకోవట్లా, పంచాయతీలు మేము చేయట్లా, ఆఫీసుల్లో కూర్చుని పంచాయతీలు మేము చేయట్లా, ఎవరి వ్యాపారాలు ఏంటో మేము తొంగి చూడట్లా, దౌర్జన్యాలు చూడట్లా. 6 వ్యాపారంలో 10 రూపాయలు వస్తున్నాయి కాబట్టి నాకు 5 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఏ రోజు డిమాండ్ చేయలా, లేకపోతే అన్నను మోసం చేసిన తమ్ముడుగా మాకు ఏ రోజు పేరు రాలా, అన్నతో తిట్టించుకున్న తమ్ముడుగా మాకు ఏ రోజు పేరు రాలా, లేకపోతే వరుస భూములు 99 పైసలకి దొబ్బేసి ఈరోజు ఒక కంపెనీలు, ఫేక్ కంపెనీలు పెట్టిన విధంగా ఏ రోజు గారు మేము చేయలేదు. కాబట్టి మేము గారు నిజంగా చర్చలో కనుక పాల్గొంటే ఇలాంటి చిల్లర పనులు కాకుండా ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండే వ్యక్తితోనే మేము గారు చర్చ చేస్తాం. మీరు అంటుంది అర్థమైంది. ఎంపీ చిన్ని గారిని ఉద్దేశించి మీరు అంటున్నట్టు మాకు అర్థమవుతుంది. ఆయన కూడా మిమ్మల్ని తీవ్ర స్థాయిలోనే విమర్శిస్తున్నారు. నేను ఆ క్రౌడీలతో మాట్లాడను, ఆ క్రౌడీలతో డిబేట్ పెట్టను అని చెప్పండి అన్నారు. ఈరోజు సరే, మేము మా కార్యకర్తల కోసం, నాయకుల కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తాం కాబట్టి మమ్మల్ని ఏమన్నా గారు మేము పడతాం. నీలాగా స్కాములు మేము చేయలేదుగా, ఏ రోజు మా మీద అవినీతి మచ్చలేదుగా, ఇసుక దొబ్బేసామని చెప్పిన మాట ఏ రోజు మా మీద లేదుగా, మట్టి దొబ్బేసామన్న మాట ఏ రోజు మా మీద లేదుగా, 99 పైసలకే ఏదో సూట్ కేస్ కంపెనీలు పెట్టేసి ప్రభుత్వ స్థలాలు దొబ్బేయాలని చెప్పి మేము ఏ రోజుగా రాలేదు కదా. ఈ విధంగా ఏ రోజైనా మేము చేసామా? ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజల కోసం, లేకపోతే మా నాయకుల కోసం, కార్యకర్తల కోసం పోరాడేటప్పుడు అవతల పార్టీలు అదే మాట అంటారు. నీ జీవితంలో ఏ రోజన్నా పలానా నాయకుడి కోసం నేను పోరాటం చేశామని చెప్పి ఎప్పుడు అనిపించుకున్నావా? పలానా కార్యకర్త కోసం పోరాటం చేశామని అనిపించుకున్నావా? ఈరోజు నాని గారిని పట్టుకుని
నాని గారు లేకపోతే ఏముంది, మీరేముంది? నాని గారిని పట్టుకుని ఈరోజు జనం అందరూ గారు అనుకుంటున్నారు, నేను చెప్పట్లా, తెలుగుదేశం వాళ్ళు గారా కేసునే నాని గారిని చూసిన కళ్ళతో చిందిని చూడలేకపోతున్నాం అంటున్నారు. ఆయన ఏ రోజు గారు ఇలాంటి వ్యవహారాలు చేయలేదు, ముక్కుసూటిగా మనిషి ఉంటే ముక్కుసూటిగా ఉన్నారు. కానీ ఏ రోజు ఒకళ్ళ వ్యాపారాల్లో, ఒకళ్ళ పంచాయతీల్లో, లేకపోతే ఒకరి వ్యాపారం 10 రూపాయలు వస్తుంది, ఆడికి ఫోన్ చేసి నీకు 10 రూపాయలు వస్తున్నాయి కదా, నాకు నువ్వు 5 రూపాయలు అని చెప్పి ఏ రోజు ఇలాంటి చిల్లర పనులు నాని గారు చేయలేదు. మా కర్మగాలి ఇలాంటి వాళ్ళకు మాకు ఎంపీఆర్ అని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు. సో ఇది మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ఇటు కేసినేని చిన్ని మీద అవినాష్ మీద కేసినేని చిన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు వేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇటు రెండు పార్టీలు నిరసన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. వెన్నుపోటు దినమని వైసీపీ వాళ్ళు చేస్తుంటే పేడ వెరగడైందని ఇటు టీడీపీ కూటమి నేతలు చేస్తున్న ఆ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇద్దరు కూడా కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్రమం రెండు పార్టీలు చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.